మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః అనగా మరీచి తేజస్వులకు కూడా పరమ తేజోరూపుడు. దమనః తప్పులు చేసేవారిని యముడు మొదలైన రూపాలతో అణిచివేసేవాడు. హంసః బ్రహ్మదేవునికి వేదజ్ఞానం కలిగించడానికి హంసరూపం ధరించినవాడు. సుపర్ణః అందమైన రెక్కలు గల గరుడ రూపుడు. భుజగోత్తమః సర్పాలలో శ్రేష్ఠుడైన శేషుడు. హిరణ్యనాభః హితకరము రమణీయము అయిన నాభి కలవాడు. సుతపాహ బదరికాశ్రమంలో నరనారాయణ రూపంతో అందమైన తపము చేసేవాడు. పద్మనాభః కమలము వంటి అందమైన నాభి కలవాడు. ప్రజాపతి ప్రజలందరికీ స్వామి అని అర్థము. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మ సురారిహ అనగా అమృత్యు మృత్యురహితుడు, సర్వదృక్ అన్నింటినీ చూసేవాడు, సింహ దుష్టులను నాశనం చేసేవాడు, సంధాత మనుష్యులను వారి కర్మఫలాలతో అనుసంధానించేవాడు, సంధిమాన్ సమస్త యజ్ఞాలను తపస్సులను అనుభవించువాడు, స్థిర సదా ఏకరూపుడు, అజహ భక్తుల హృదయాలలో జాగృతమయ్యే దుర్గుణాలను పారద్రోలేవాడు, దుర్మర్షణ అత్యంత పరాక్రమవంతుడు, శాస్త అందరినీ శాసించేవాడు, విశ్రుతాత్మ వేదశాస్త్రాలలో విశేషమైన ప్రసిద్ధ రూపాలు కలవాడు, సురారిహ దేవతల శత్రువులను చంపేవాడు అని అర్థము. గురుర్గురుతమోధామ సత్య పరాక్రమ నిమిషో నిమిషస్వగ్రి వాచస్పతిరుదారథి అనగా గురువు అన్ని విద్యలను ఉపదేశం చేయువాడు, గురుతమ బ్రహ్మాదులకు కూడా బ్రహ్మ విద్యను ప్రసాదించేవాడు, ధామ ప్రాణులందరి కోరికలకు నిలయమైనవాడు, సత్య సత్యస్వరూపుడు, సత్య పరాక్రమ అమోఘమైన పరాక్రమవంతుడు, నిమిష యోగనిద్రలో మూసి ఉంచిన కన్నులు కలవాడు, అనిమిష మత్స్యరూపంలో అవతరించినవాడు, స్రగ్వి వైజయంతిమాలను ధరించినవాడు, వాచస్పతి రుదారథి వాక్కులకు అధిపతి అయి మహా ఉత్కృష్టమైన సమగ్రమైన బుద్ధితో వెలిగొందేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అని అర్థము. అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అనగా అగ్రణి ముముక్షువులను ఉత్తమ పదవికి తీసుకుని పోయేవాడు, గ్రామణి ప్రాణి సముదాయానికి నాయకుడు, శ్రీమాన్ అందరికంటే మించిన కాంతి కలవాడు, న్యాయ ప్రమాణాలకు ఆశ్రయమైన తర్కమూర్తి, నేత జగత్తు అనే యంత్రాన్ని నడిపేవాడు, సమీరణ శ్వాసరూపంతో ప్రాణుల చేత చేష్టలు చేయించేవాడు, సహస్రమూర్ధ వేల శిరస్సులు కలవాడు, విశ్వాత్మ విశ్వానికి ఆత్మ, సహస్రాక్ష వేల కన్నులు కలవాడు, సహస్రపాత్ వేల పాదములు కలవాడు అని అర్థము. ఆవర్తనో నివృతాత్మ సంవృత సంప్రమర్దన అహ సంవర్తకో వహ్ని అనిలో ధరణీధర అనగా ఆవర్తన సంసార చక్రాన్ని తిప్పే స్వభావం కలవాడు, నివృతాత్మ సంసార బంధాల నుండి విడివడిన ఆత్మస్వరూపుడు, సంవృత తన యోగమాయతో కప్పబడినవాడు, సంప్రమర్దన తన యొక్క రుద్రాది స్వరూపాలతో అందరినీ మర్దించేవాడు, అహసంవర్తక సూర్యరూపంలో అతి చక్కగా పగటిని ప్రసరింపచేసేవాడు, వహ్ని హవిస్సును వహించే అగ్నిదేవుడు, అనిలహ ప్రాణరూపంలోని వాయుస్వరూపుడు, ధరణీధర వరాహశేష రూపాలతో భూమిని మోసేవాడు అని అర్థము. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృతు సాధు జహ్నుర్నారాయణో నరః అనగా సుప్రసాద శిశుపాలాది అపరాధులపై కూడా దయ చూపేవాడు, ప్రసన్నాత్మ ప్రసన్న స్వభావుడు అనగా కరుణ చూపేవాడు, విశ్వదృక్కు విశ్వాన్ని ధరించేవాడు, విశ్వభుక్కు విశ్వాన్ని అనుభవించేవాడు అనగా విశ్వాన్ని పాలించేవాడు, విభు సర్వవ్యాపకుడు, సత్కర్త భక్తులను సత్కరించేవాడు, సత్కృత పూజ్యులచే కూడా పూజింపబడేవాడు, సాధు భక్తుల కార్యాలను సాధించేవాడు, జహ్ను సంహార సమయంలో ప్రాణులను లయింపచేసేవాడు, నారాయణ నీటిలో శయనించేవాడు, నరహ భక్తులను పరమధామానికి తీసుకుని వెళ్ళేవాడు అని అర్థము. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదా సిద్ధి సాధన అనగా అసంఖ్యేయ లెక్కించడానికి సాధ్యం కానివాడు, అప్రమేయాత్మ ఎవరి కొలతలకు అందనివాడు, విశిష్ట
అన్నిటా మించినవాడు అనగా ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధులకు మించినవాడు. శిష్టకృత్తు శాసించేవాడు. శుచి పరమశుద్ధుడు. సిద్ధార్థ కోరిన అర్థాన్ని సర్వదా సిద్ధింపచేసుకునేవాడు. సిద్ధ సంకల్ప సత్యమైన సంకల్పం కలవాడు. సిద్ధిద కర్మలు చేసిన వారికి వారి అధికారాన్ని అనుసరించి ఫలితం ఇచ్చేవాడు. సిద్ధి సాధన సిద్ధి అనే క్రియను సాధించేవాడు అనగా పరమపురుషుడైన ఆ నారాయణుని పొందడమే సకల సిద్ధులకు అసలైన సిద్ధి అని అర్థము. వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగర అనగా వృషాహి ధర్మాన్ని ప్రకాశింపచేసేవాడు. వృష శబ్దానికి అగ్ని అనే అర్థమూ ఉంది. అగ్ని మొదలైన తేజస్సుల్లోనూ సూర్యమండలం మొదలైన వాటిల్లో కూడా ప్రకాశ స్వరూపంగా ఉన్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు. వృషభ భక్తులకు కోరిన వస్తువులను వర్షించేవాడు. విష్ణు సర్వధర్మాలలో నెలకొని ఉన్నవాడు. వృషపర్వ పరమధామాన్ని ఎక్కాలనుకునే వారికి ధర్మరూపమైన మెట్లు అయినవాడు. వృషోదర తన ఉదరమునందు ధర్మాన్ని ధరించినవాడు. వర్ధన భక్తులను వృద్ధి పొందించువాడు. వర్ధమాన ప్రపంచరూపంగా వృద్ధి చెందినవాడు. వివిక్త లోకం నుండి వేరుగా ఉండేవాడు. శృతిసాగర వేదములు అనే జలానికి సాగరమైనవాడు అని అర్థము. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూప శిపివిష్ట ప్రకాశన అనగా సుభుజ జగత్తును రక్షించే అందమైన భుజాలు కలవాడు. దుర్ధర ఇతరులెవరూ ధరించలేని పర్వతాలు, భూమి, గ్రహ నక్షత్రాలు తన అనంత ధారణాశక్తితో ధరించే విష్ణువును ఏ ఒక్కరూ దాల్చలేరు. ఆ దుర్ధరుని కృపచేతనే ఈ దేహము, ధరణి మొదలైనవి తమకు తగిన ధారణాశక్తిని పొందుచున్నవి. వాగ్మి చక్కని వాక్కులు కలవాడు అనగా వేదరూపాలైన దివ్యవాక్కులే ఆ నారాయణుడి స్వరూపాలు. మహేంద్ర అనగా మహేంద్ర అనే శబ్దము ఐశ్వర్యవంతుడు, పరబ్రహ్మ స్వరూపుడు అని తెలియచేస్తున్నది. వసుధ ధనాన్ని ఇచ్చేవాడు. వసు ధనరూపుడు. నైకరూప అనేక రూపాలను ధరించేవాడు. బృహద్రూప విశ్వరూపధారి. శిపివిష్ట సూర్యకిరణాలలో ఉండేవాడు. ప్రకాశన అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు అని అర్థము. ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపన బుద్ధ స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుర్భాస్కర ద్యుతి అనగా ఓజస్తేజో ద్యుతిధర బలము, శౌర్యముల యొక్క కాంతులను ధరించేవాడు విష్ణువు. విష్ణువు యొక్క సకల విశ్వాన్ని భరించగలిగే ఆ బలానికి ఓజస్సు అని, దానితో కూడిన చైతన్యమే తేజస్సు అని, ఈ రెంటినీ ప్రకాశింపచేసే శక్తి ద్యుతి అని అంటారు. పై మూడు అనగా ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలిగిన వాడే విష్ణువు అని అర్థము. ప్రకాశాత్మ ప్రకాశరూపమైన ఆకారం కలవాడు. ప్రతాపన బాగా తప్పింపచేసేవాడు హరి. ఆ శ్రీహరి తాపనా లక్షణంతోనే సూర్యుడు జలాలను గ్రహించి తిరిగి వర్షరూపముగా భూమికి అందిస్తున్నాడు. బుద్ధ విష్ణువు సర్వగుణ ఐశ్వర్యాలు కలిగినవాడు. ధర్మము చేత, గుణముల చేత, జ్ఞానము చేత, వైరాగ్యము చేత విష్ణువు పరిపూర్ణుడు కనుక ఆ హరి బుద్ధుడు అని అర్థము. స్పష్టాక్షర ఓంకార రూపమైన స్పష్టమైన అక్షరం కలవాడు. మంత్ర ఋగ్వేదము, సామవేదము, యజుర్వేద రూపమైన మంత్రాలతో తెలుసుకోదగినవాడు. చంద్రాంశు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన కిరణాలను ఇచ్చేవాడు హరి. ఆ శ్రీహరి నుండి ప్రసరించే కాంతి కిరణాలు చంద్రుని కిరణాల వలె ఆహ్లాదంగా, ఆప్యాయంగా వెలుగుతూ దీవిస్తూ ఉంటాయి. భాస్కర ద్యుతి సూర్యుని వలె ప్రకాశ స్వరూపుడు అని అర్థము.